బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న, నమస్తే. సో ప్రజెంట్ మహేష్ బాబు గారు వారణాసి మూవీ చేస్తున్నారు కదా. అవును. సో ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో మహేష్ బాబు గారు చేయగలుగుతారా? ఎందుకు చేయలేరు? అరే రాజమౌళి గారి తర్వాత చేయలేకపోవడం ఏందన్న? అంటే ఒక డీసెంట్ గా చాలా క్లాసిక్ గా కనిపిస్తారు కదా అన్న. ఒక రాజమౌళి దగ్గరనే సినిమా చేసిండంటే మరి ఈయన దగ్గర స్పెషల్ ఏముంటుంది? ఆయన దగ్గరనే వర్క్ చేసినప్పుడు ఈయన దగ్గర పెద్ద ఏముండదు అనుకుంటున్నా. కంపల్సరీ మంచి హిట్ కొడతాడని ఒపీనియన్ అయితే ఉంది. ఇప్పుడు మనము అర్జున్ రెడ్డి కావచ్చు, లేకపోతే యానిమల్ మూవీ కావచ్చు, ఒక డీసెంట్ గా ఉన్న వాళ్ళని కూడా ఒక రేంజ్ లో చూపిస్తారు. మరి మహేష్ బాబు గారు ఎక్కువగా అట్లాంటి సినిమాలు ఇష్టపడారు కదా, చేస్తారంట. ఈసారి మాస్, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అంటే ఒక మాస్, ఊర మాస్ తోటి రావాలని కోరుకుంటున్నా. మహేష్ బాబు గారు ఆయన కెరియర్లో మరొక సినిమా, మాస్ సినిమా, మంచి సినిమా అందాలని సందీప్ రెడ్డి వంగతో మంచి మాస్ సినిమా తీస్తాడని కోరుకుంటున్నాను. బ్రో ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎట్లాంటి సినిమా వస్తే బాగుంటుంది? చెప్తున్నా కదా, మాస్, ఒక మాస్ సినిమా రావాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు అట్లాంటి చాలా సినిమాలు చూసినాం. ఇప్పుడు మహేష్ బాబు గారు ఇట్లా చూడాలి అని చెప్పేసి కూడా జనాలకు ఒక కోరిక ఉంటుంది కదా, అట్లాంటిది అంటే ఏం చెప్తారు? సందీప్ రెడ్డి వంగ గారు ఎవరికి ఏ సూట్ అవుతుంది, ఏ డైలాగ్ సూట్ అవుతుంది, ఏ సూట్ అవుతుందో అటువంటి కథలు రాసే తీస్తారు. మహేష్ బాబు గారికి ఏ సూట్ అవుతుందో అదే తీసి చూపెడతారు మనకి. ఇప్పుడు నార్మల్గా హీరోలందరూ కూడా ఒక హిట్ వచ్చినప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారణాసి మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అవును. సో ఆ తర్వాత మరి సందీప్ గారితో చేస్తారని మీరు అనుకుంటున్నారు? 100% చేస్తారు. సందీప్ రెడ్డి గారితో ఫస్ట్ సినిమా కదా, కంపల్సరీ చేస్తారు. అది గిట్ట చాలా హిట్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగతో మాస్గా ఎంట్రీ ఇవ్వబోతుండు మా అన్న. అంటే కొంతమంది వర్కౌట్ కాదేమో, తీయకపోతే బెటర్ అని చెప్పేసి కూడా అంటున్నారు. లేదు, కొంతమంది ఏదో అంటుంటారు, రూమర్స్ వస్తూ ఉంటాయి. అంటే ఆయనతో తీయలేరు మీరు అని తీసి చూపిస్తాడు. మాస్ ఎంట్రీ దడబుడుతుంది థియేటర్లో. సందీప్ రెడ్డి వంగ అంటే మా అన్న అంటే ఏందో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇద్దరు. చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మహేష్ బాబు సందీప్ రెడ్డి డైరెక్షన్ అయితే సూపర్ ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. ఎందుకంటే వారణాసి మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ April 7కి రిలీజ్. అది కూడా మాకు తెలిసింది, April 7 అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఈయన డైరెక్షన్లో ఇంకో మూవీ తీస్తున్నారు. సూపర్ డూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మహేష్ బాబు గారు చాలా సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. ఈయన డైరెక్షన్లో మాత్రము తీస్తే ఓ రేంజ్లో చెప్పుకోవచ్చు మనం. మేడం ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే ఒక లవర్ బాయ్ లాగా క్లాసిక్ లుక్ లో కనిపిస్తారు కదా, మరి అలాంటి సినిమాలు ఆయనకి సెట్ అయితే అనుకుంటున్నారు? ఆయన సినిమాలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ, ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, కామెడీ కానీ, యాక్షన్ సినిమాలు కానీ, మహేష్ బాబు చిన్నప్పటి నుంచి మనం ఆయన సినిమాలు చూస్తున్నాము. ఆయనకి ఏ సినిమాలైనా, ఏ స్టోరీలైనా, ఏ డైరెక్టర్ అయినా సెట్ అయిపోతాడు. వేరే హీరోకి సెట్ కారు, కానీ మహేష్ బాబుకి అయితే ఏ డైరెక్టర్ అయినా సెట్ అయిపోతారు. ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి అమ్మా, 100% బాగుంటుంది. అంటే నార్మల్గా ఏ హీరో అయినా కూడా ఒక మంచి హిట్ వచ్చిన తర్వాత అదే ట్రాక్ని మెయింటైన్ చేస్తుంటారు. ఇప్పుడు రాజమౌళి గారితో వారణాసి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. హిట్ కాదు, ఈ సూపర్ డూపర్ హిట్ అను. ఆ తర్వాత మరి సందీప్ గారితో చేస్తారని అనుకుంటున్నారా? సందీప్ గారితో చేస్తానని అనుకుంటున్నారా అని మీరు క్వశ్చన్ వేస్తున్నారు. ఇట్లా మీరు కళ్ళు మూసుకొని కలగనండి, హ్యాపీగా చేసేస్తారు ఆయన డైరెక్షన్లో మాత్రం. మీరు ఫిక్స్ అయిపోండమ్మా, నేను ఏదైనా చెప్తే అది ఫిక్సే, ఇంకా ఇంకో మాట ఉండదు. అది అంటే మీరు మహేష్ బాబు గారిని సందీప్ రెడ్డి, అది అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో ఊహించగలుగుతారా? అలాంటి క్యారెక్టర్ మహేష్ బాబు గారిని అర్జున్ రెడ్డి అలాంటి క్యారెక్టర్లో ఊహించుకుంటారా? తీయాలి, అన్నీ ఒకేలా తీస్తే ఎట్లుంటుంది? డిఫరెంట్గా కూడా ఉండాలి. మనం కావాల్సింది ఏంటి? మహేష్ బాబు గారు ఏదన్నా డిఫరెంట్ స్టోరీలో చూడాలబ్బా అనుకుంటాము, కానీ ఆ డిఫరెంట్ స్టోరీ మన సందీప్ రెడ్డి ఆయన డైరెక్షన్లో మనం చూస్తాము, ఖచ్చితంగా చూస్తాం. మనం స్టోరీ మ్యాచ్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మంచి స్టోరీ చెప్పుంటాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాటల పరంగా మహేష్ బాబు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాడు. సాంగ్స్ పరంగా ఏమైనా మంచి చేద్దాం అనే ఫీలింగ్లో ఉండాడని మాకు బయట సమాచారం. కాబట్టి సాంగ్స్ స్టోరీ నచ్చి ఉంటుంది, అందుకే ముందుకు గదిలో ఉంటారని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు సందీప్ గారి సినిమాలు ఎట్లా అంటే ఒక యానిమల్ కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, ఈ రేంజ్ లో ఉంటాయి కదా, మరి మహేష్ బాబు గారు ఆ రేంజ్ ని రీచ్ అవ్వచ్చు, ఈ సినిమాతో అవ్వచ్చు, ఈ స్టోరీతో అవ్వచ్చు అనే ఫీలింగ్ అయితే మాకు కలిగిందన్న మొన్న మాట్లాడిన మాటలు కానీ అన్ని.
అంటే ఇప్పుడు వారణాసి మూవీ చేస్తున్నారు కదా, ఈ సినిమా తర్వాత సందీప్ గారితో చేస్తారని మీరు అనుకుంటున్నారు అసలు? టైం పట్టిద్ది అన్న. ఇప్పుడు ఏంటంటే వారణాసి రేపు మార్చిలోకి వస్తుందని అని అంటున్నారు. కాబట్టి మార్చి తర్వాత ఏదైనా ఒక సమాచారం ఏదైనా ఒక విషయం స్ట్రాంగ్గా వచ్చింది కాబట్టి అప్పుడు మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. అది చేస్తేనే బెటర్ అని మేము అనుకుంటున్నాం. అది అంటే చాలా మంది కూడా వారణాసి మూవీ మీద కూడా కొంచెం డౌట్ పడుతున్నారు, ఎక్కడో తేడా కొడుతుంది, ఈ మధ్య ఎక్కువ అప్డేట్స్ ఇస్తున్నారు రాజమౌళి గారు అని చెప్పేసి. మరి ఈ సినిమా మీద మీకు నమ్మకం ఉందా? డౌటే లేదన్న. ఎందుకంటే ఆ దేశంలో ఎక్కడ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ నుంచి కొద్దిగా సమాచారం అనేది మాకు అందింది. చాలా కష్టపడుతున్నారు మహేష్ బాబు గారు అనే సమాచారం కూడా అందిందన్న. చాలా కష్టమైన క్లిష్టమైన సీన్లు కూడా దానిలో ఉన్నాయి. చాలా టైం తీసుకుంటున్నారు ఒక్కొక్క సీన్కి అని సమాచారం కూడా ఉందన్న. అంటే మైథాలజీ అని చెప్పేసి, సైన్స్ ఫిక్షన్ అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు. సో ఇవన్నీ ఉంటే క్లమ్జీ అయిపోదా? అంటే దీనిలో హిస్టరీ స్టోరీ పార్ట్ 2 ఉందనే ఫీలింగ్ అయితే మొదలైంది. అయితే హిస్టరీతో ప్లస్ మన సైన్స్ వాతావరణం ప్లస్ జంతువులు వాతావరణం 3 వాతావరణాలు కలిపి కొట్టారు కాబట్టి ఈ స్టోరీ ఎలా నడవబోతుంది, ఏదైనా ఆసక్తికరమైన పాట ఉందా అనే ఫీలింగ్లో కూడా ఉండారు. ఇంకా రాజమౌళి గారు ఒక పాట కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు అనే ఒక సమాచారం కూడా ఉందన్న. మహేష్ బాబు లైఫ్ లో సినిమా రాలే కదా బ్రో, రాముడు వేషాలు అయ్యాయి అన్న. రాముడు వేషం అని రాముడు వేషం అని పూర్తిగా లేదన్న నీకు సమాచారం అక్కడ. నేను చెప్పేది నాన్న, ఆంజనేయ స్వామి వెనకమాల ఉన్నాడు కాబట్టి ఓకేనా, ఆంజనేయ స్వామి సెంటిమెంట్తో ఈ కథ నడవబోతుంది కాబట్టి రాముడు వేషంలో చూపించారు అనే ఫీలింగ్లోనే మేము ఉన్నాం. రాముడు గురించే ఈ స్టోరీ ఉండదు అనే ఫీలింగ్లో కూడా మాకు ఉందన్న. నా యానిమల్ కంటే రణబీర్ కపూర్ కంటే ఈయనే బాగుంటాడు కన్ఫామ్గా 100%. యాక్చువల్గా డెవిల్ మీద ఒక మూవీ వచ్చింది కానీ కొన్ని సిచ్యువేషన్లో రిజెక్ట్ చేసిండు. పక్క వారణాసి తర్వాత సందీప్ రెడ్డి వంగతో ఈ మహేష్ బాబు మూవీ తీస్తాడు. అది బెస్ట్ మహేష్ బాబు కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది కన్ఫామ్గా, గ్యారెంటీ. అంటే అన్న ఇప్పుడు మనం ఆల్రెడీ సందీప్ గారి సినిమాలు చూసాం, ఓల్డ్ ఉంటాయి, ఓల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. మహేష్ బాబు గారిని ఎప్పుడు అలా చూడలేదు కదా, ఆయన అలాంటి స్క్రిప్ట్స్ కూడా ఎప్పుడు సెలెక్ట్ చేయలేదు అన్న. ఫస్ట్ తీస్తేనే తెలుస్తుంది అన్న మూవీ. ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు రణబీర్ కపూర్ కూడా ఇంతకుముందు తీయలేదు, ఇంత బోల్డ్గా ఎప్పుడు తీయలేదు. నార్మల్గా మన తెలుగులో ఎప్పుడు అట్లా రిలీజ్ కాలేదు. కానీ ఆఫ్టర్ రిలీజ్ అయినా ఎవరికైనా నచ్చేది. ఇప్పుడు మూవీలు ఎంత ఉన్నా 3.5 hours ఉన్నాయి ఇవన్నా ఫస్ట్ మూవీ చూసినాక అర్థమయ్యేది. కానీ పక్కా హిట్ అవుతుంది అన్న, వాళ్ళ బెస్ట్ కాంబినేషన్ అది. సో మరి సందీప్ రెడ్డి వంగ గారు ఆల్రెడీ స్పిరిట్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ప్రభాస్ గారి. చేశాను. అలా మహేష్ బాబు గారి షర్ట్లెస్ ఫోటో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా మనం? వారణాసిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. వారణాసి కన్ఫామ్గా. రాజమౌళి వదుడు ఫస్ట్ కన్ఫామ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఆయన జిమ్ మూవీస్ కూడా ఆయన పర్సనల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పోస్ట్ చేస్తున్నాడు అన్న. ఆ వంగగారి డైరెక్షన్ ఏమో కానీ ఇప్పుడైతే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మహేష్ బాబు గారు 6 packs చూపించే టైం వచ్చింది అని అనుకుంటున్నాను. అంటే ఏ సినిమాలో? ఏ సినిమాలో? ఇంకే సినిమా వంగ డైరెక్షన్లోనే అబ్బా. ఆల్రెడీ నేను ఒకటి సినిమాలో చూపిస్తారేమో అనుకున్నాం, బట్ అది మిస్ అయింది. బట్ ఇప్పుడు ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ కదా, బియాండ్ ద క్యారెక్టర్, బియాండ్ ద మహేష్ బాబు లెగసీకి వస్తుంది ఇప్పుడు అదైతే నాకు తెలిసి. ఎందుకంటే ఇంతవరకు మహేష్ బాబు అంతా ఇండస్ట్రీని దత్తత తీసుకున్నారు, అందరినీ దత్తత తీసుకుని సినిమాలు చేసుకుంటూ పోయారు. కానీ ఈసారి నరకుడే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక యానిమల్ కావచ్చు, లేకపోతే అర్జున్ రెడ్డి కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్లో మహేష్ బాబు గారిని మీరు ఊహించుకుంటారా? ఎందుకు ఊహించలేదు? బలి చెప్తావు. ఊహించుకోవాలి, సినిమా అంటేనే ఊహించుకోవడమే అంతే. ఇంకా మహేష్ బాబుని ఊహించుకోవడం పెద్ద విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఒక లవర్ బాయ్ లాగా చాలా క్లాసీ లుక్లో చూసినాం కదా ఏ సినిమాలో అయినా కూడా, మరి సడన్గా అంటే జనాలు రిసీవ్ చేసుకుంటారు. ప్రిన్స్ అర్థమైందా? రాజ్యం కోసం ఏమైనా చేస్తాడు. ఆల్రెడీ డైలాగ్ ఉంది కదా మన సాహో డైలాగ్లో, రాజు తన రాజ్యం కోసం మంత్రి కూడా అవుతాడు అని చెప్పేసి ప్రిన్స్ అయిపోతాడు సినిమా కథ కోసం. కామన్ అంతే. దాన్ని మనం డైజెషన్ చేసుకోవాలా అంతే కానీ ఎమోషన్ తీసుకొని లూజ్ మోషన్ చేసుకోరాదని నా అభిప్రాయం అది. ఓకే, నెక్స్ట్. మహేష్ బాబు గారికి లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, ఆయన ఒక లవర్ బాయ్ లాగానే చూడాలని చెప్పేసి కలగంటారు. మరి అట్లాంటి లుక్స్లో ఎట్లా? ఇది కాస్త క్లిష్టమైన ప్రశ్న. సో దీనికి మన తెలుగు ఆడియన్సే సమాధానం చెప్తారు. సో దానికి పాస్, నాకు తెలియదండి దీని గురించి. సందీప్ రెడ్డి అంటేనే కొంచెం బోల్డ్ సీన్స్ కి పెట్టిందే పేరు అన్నట్టు ప్రతి సినిమా ఏడున్నా బోల్డ్ సీన్స్. అర్జున్ రెడ్డిలో ఏడున్నా బోల్డ్ అంటున్నాం. యానిమల్ లో చూసాం కదా మనం ఆల్రెడీ. మనం ఫస్ట్ సినిమా గురించి మాట్లాడదాం. యానిమల్ అంటే అది సీన్కి తగ్గట్టు వచ్చిందే కానీ కావాలని చెప్పించేది కాదు కదా. అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డిలో కూడా మధురమే పాటలు చాలా ఉంటాయి కదా సీన్స్ అన్ని కూడా. బాబు ఇదేదో నన్ను ఇరకాటంలో పెట్టి మహేష్ బాబు గారు అలాంటి సీన్స్ ఒప్పుకుంటారు. మహేష్ బాబు అలాంటి సీన్స్ కి మనం ఒప్పుకుంటారా? ఆల్రెడీ ఒకసారి కిస్ కూడా పెట్టారు మహేష్ బాబు ఒక సినిమాలో. కిస్ కూడా ఎక్స్టెన్షన్ జరుగుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఆడ అర్థమవుతుందా? దట్స్ ఇట్. డ్యూరేషన్ ఒక 10 seconds అట్లా ముందుకు వెళ్తుంది. అర్థమవుతుందా? మహేష్ బాబు అంతేనా? మహేష్ బాబు గారు ఒకసారి తొడగొట్టి నరకేష్ సినిమా రావాలని నేను అనుకుంటున్నాను. బట్ బహుశా ఇది సందీప్ రెడ్డి ఉన్నదేమో అని అనుకుంటాను నేను.